నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. మనం లాస్ట్ క్లాస్ నుంచి ఏం చెప్పుకుంటున్నామో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నది చెప్పుకుంటున్నాం కదా. దీంట్లో మనం ఇప్పటికొచ్చి పాజిటివ్స్ నెగిటివ్స్ కంప్లీట్ చేసామండి. అలాగే ఇంట్రోగేటివ్స్ కంప్లీట్ చేసామన్నమాట. ఈరోజు క్లాస్లో నేను WH క్వశ్చన్స్ అన్నది చెప్తున్నాను. ఇదిగోండి, WH క్వశ్చన్స్ అంటే ఏంటి, వాట్, వెన్, వేర్, హౌ, వై అని మొన్న చెప్పాను కదండి. WH అంటే అసలు ఏంటి, వాట్, వెన్, వేర్, వై, హౌ, వీటన్నిటిని ఏమని చెప్తామండి, షార్ట్కట్లో మనం WH క్వశ్చన్స్ అని మనం అంటాం అన్నమాట. ఓకేనా. సో అసలు నేను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పానండి, గతంలో జరుగుతూ ఉండేది, అది గతంలో మొదలయ్యి గతంలోనే అయిపోయిందని పాస్ట్ అని అంటాం. మామూలుగా పాస్ట్ అంటే ఏంటి, గతంలో అయిపోయింది అని అర్థం అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటే ఏంటి, గతంలో ఒక టైంకి మొదలయ్యి గతంలోనే వేరే టైంకి అయిపోయింది అని అర్థం అన్నమాట. ఓకేనా. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. దాంట్లో WH క్వశ్చన్స్ ఇదిగోండి చూడండి. వాట్ హ్యాడ్ యూ బీన్ సఫరింగ్. హ్యాడ్ అంటే పాస్ట్, మనకి ఇక్కడ తెలుస్తుంది. పాస్ట్లో బీన్ వచ్చింది కాబట్టి ఇది స్ట్రక్చర్ వైజ్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అన్నది కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమని చెప్పుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం మాట్లాడుతున్నామని తెలియాలి. అప్పుడు తెలుగులో ఏంటి, వాట్ కదా, నీవు ఏ విధంగా బాధపడ్డావు అనొచ్చు, నువ్వు ఏం బాధపడేవాడివి అని అడగచ్చు. ఓకేనండి. వాట్ హ్యాడ్ యూ బీన్ సఫరింగ్ అంటే నువ్వు ఏ విధంగా బాధపడ్డావు అని అనొచ్చు. నువ్వు ఇక్కడ ఏమని కూడా పెట్టుకుని ఈ విధంగా అన్నది తీసేసి కూడా ఏం బాధపడేవాడివి అని అడగచ్చండి. ఓకేనా. ఏం బాధపడేవాడివి అంటే గతంలో బాధపడుతూ ఉండడం అన్నమాట. ఒకప్పుడు ఏం బాధపడ్డావు అని అంటాం కదా, అలా మాట్లాడచ్చు. లేకపోతే ఏం బాధపడేవాడివి నువ్వు అని అడుగుతాం కదా. సో అవేనండి. మనం తెలుగులో 2-3 రకాలుగా మాట్లాడతాము, కానీ ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది. దేనికైనా సరే సింగిల్ సెంటెన్స్ ఫార్మేషన్ లాగా ఒక్కటే ఉంటుందండి. మనకి తెలుగులో చాలా విధాలుగా మనం ఫామ్ చేయగలుగుతాం సెంటెన్స్ అన్నది. ఓకేనా. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ హ్యాడ్ దే బీన్ స్టేయింగ్. వేర్ అంటే ఎక్కడ అని చెప్పాను కదా. వాళ్ళు ఎక్కడ నివసించేవారు అని అనొచ్చు. నివసిస్తుండేవారు, నివసించేవారు గతంలో అండి. వాళ్ళు ఎక్కడ నివసించేవారు అని అనొచ్చు. వాళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉండేవారు అని కూడా అనొచ్చండి. ఓకేనా. సో ఏంటది ఇంగ్లీష్లో, వేర్ హ్యాడ్ దే బీన్ స్టేయింగ్. ఓకేనా. థర్డ్ వన్ చూద్దాం. హౌ హ్యాడ్ షీ బీన్ వర్కింగ్. ఆమె ఎలా పనిచేస్తూ ఉండేది, ఆర్ ఎలా పనిచేసేది. ఓకేనా అండి. వై హ్యాడ్ హీ బీన్ వర్కింగ్. వై అంటే ఎందుకు, అతను ఎందుకు పనిచేస్తూ ఉండేవాడు గతంలో. బట్ ఇప్పుడు చేస్తున్నాడా అంటే ఇప్పుడు లేదండి, అది గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే అయిపోయింది అన్నమాట. ఓకేనా. ఆర్ ఇక్కడ ఎలాగా, ఎందుకు పనిచేసేవాడు. ఓకేనా. సో మనం వాడుకునే విధానం అండి, ఏదైనా మనం తెలుగులో చెప్పాను కదా ఇందాక 2-3 విధాలుగా మనం తెలుగులో మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్లో డైరెక్ట్గా ఒకటే ఉంటుందండి. సో ఇదండి ఈరోజుకి నేను చెప్పింది 4 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకేనా. అసలు ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే, గతంలో మొదలై ఇక్కడ రాస్తాను చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటండి, పాస్ట్లో మొదలై పాస్ట్లో ఎండ్ అయ్యేది. స్టార్టెడ్ ఎట్ పాస్ట్, ఎండెడ్ ఎట్ పాస్ట్. అంటే గతంలో స్టార్ట్ అయిపోయింది, గతంలోనే ఎండ్ అయిపోయింది అని. తెలుగులో కూడా రాయనా, గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయ్యేది.
ఓకేనా అండి. ఇది గతంలో మొదలవుతుందండి, సర్టెన్ టైం ఉండి మళ్ళీ గతంలోనే ఎండ్ అయిపోద్ది. ఓకేనా. సో ఈ రోజుతో మనకి మొత్తానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది కంప్లీట్ అయిందండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.